జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్. హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేను సృజన అండ్ యూర్ వాచింగ్ మీ ఆన్ మై ఛానల్ శ్రూ స్పీక్స్. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి నేను నా ఫస్ట్ లాంగ్ వీడియో పెట్టాను జగన్నాథ్ యాత్ర మీద. అండ్ ఈ ఇయర్ మళ్ళీ మనం లెస్టర్ జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నాం. యాత్ర ఎలా ఉంటుంది, ఎంత బాగుంటుంది అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. డూ వాచ్ టిల్ ఎండ్. ఇప్పుడైతే నేను మా ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాం జగన్నాథ్ యాత్రకి. హరే కృష్ణ. హరే కృష్ణ. సిటీ సెంటర్లో క్లాక్ టవర్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఉన్న గ్రాండ్ బీ స్ట్రీట్లో స్టార్ట్ అవుతుంది. ఇదిగో ఇప్పుడే ఆల్రెడీ చారియట్ని పెట్టి రెడీగా చేశారు. వెళ్దాం పదండి. ఇదేమో చిన్న చారియట్, చిన్న రథం, చిన్న పిల్లలకి. అసలు చాలామందికి ఉన్న ఒక డౌట్, జగన్నాథ రథయాత్ర అంటే ఏంటి, దీని వెనుక ఉన్న హిస్టరీ ఏంటని. నిజానికి ఇది పూరిలో స్టార్ట్ అయిన 5000 ఏళ్ల నాటి ఒక మహా అద్భుతమైన సాంప్రదాయం. జగన్నాథుడు అంటే లార్డ్ ఆఫ్ ది యూనివర్స్, అంటే ఆ సృష్టికే అధిపతి. మనకు శ్రీకృష్ణ పరమాత్ముడే ఇక్కడ జగన్నాథుడిగా కొలువై ఉంటాడు. ఒక కథ ప్రకారం జగన్నాథుడి స్వామి తన అన్నయ్య బలరాముడు, చెల్లెలు సుభద్రతో కలిసి వాళ్ళ పుట్టినిల్లైన గుండీచాదేవి ఆలయానికి వెళ్ళడమే ఈ ప్రయాణం, ఈ రథయాత్ర. ఈ యాత్ర మొత్తం 9 రోజుల పాటు చాలా వైభవంగా జరుగుతుంది. పురాణాల ప్రకారం ఎవరైతే రథం తాడు పట్టుకొని ఒక్కసారైనా లాగుతారో వాళ్ళకి జన్మజన్మల పాపాలు పోయి మోక్షం లభిస్తుందని నమ్ముతారు. సరే, ఈ రథాన్ని ఎలా తయారు చేస్తారో తెలుసా మీకు? ఈ రథయాత్ర కోసం వచ్చే రథాన్ని నిజంగా ఒక ఆర్ట్ లాగా తయారు చేస్తారు. దాదాపు 40 ఫీట్ ఎత్తున రథాన్ని భక్తులంతా కలిసి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వయంగా డిజైన్ చేసి బిల్డ్ చేశారు. మంచి మంచి రంగులతో, అన్ని పూలతో చాలా బాగా డెకరేట్ చేశారు కదా ఈ రథాన్ని. మా అత్తగైతే జగన్నాథుడి దర్శనం లైఫ్లో ఇదే ఫస్ట్ టైం అంట. ఆమె చాలా ఆశ్చర్యపోయింది ఇంతమంది జనాల్ని, ఇలాంటి ఒక వైబ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ దాంట్లో తను కూడా కలిసిపోయింది. హరే కృష్ణ, గట్టిగా హరే కృష్ణ, జయ జగన్నాథ్. మీరు వీడియో ఫస్ట్ నుంచి గమనిస్తే మీకు అర్థమవుతుంది, క్రౌడ్ వాజ్ అరౌండ్ 100-200 పీపుల్ రథం స్టార్ట్ కాకముందు. బట్ ఇప్పుడు చూడండి, కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ సంఖ్య చూడండి, ఆ పాపులేషన్ చూడండి. ఎక్కడ 100స్లో ఉండే ఎక్కడ 1000స్లో అయిపోయారు. ఆ మూల నుంచి ఈ మూల వరకు. చిన్న రథం ఎక్కడో స్టార్టింగ్లో ఉంటే పెద్ద రథం నా వెనకాల ఉంది. ఆ మధ్యలో ఒక 2000 మంది వరకైనా ఉంటారు. ఆ క్రౌడ్ చూసారు కదా, ఆ క్రౌడ్లో పిల్లలు రథాన్ని లాగలేరని వాళ్ళ కోసం అనేది ఈ చిన్న రథం పెట్టారు. సో ఈ చిన్న రథం ఫస్ట్ నడుస్తుంది, మధ్యలో అంతా జనాలు ఉన్నారు. అండ్ ఎట్ ద ఎండ్ పెద్ద రథం అనేది వస్తుందన్నమాట. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ మంచిగా ట్రెడిషనల్ అటైర్లో బాగా డ్రెస్ చేసుకొని వచ్చారు. అండ్ ప్రతి ఒక్కరికి డీహైడ్రేట్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ వాటర్ అండ్ కోక్స్ అయితే ఇచ్చారనమాట. చిన్న పెద్ద, ఆడ మగ, కంట్రీ డిఫరెన్స్ అవి ఏమి లేవండి. అసలు అందరూ ఆ దేవుడి ముందు గోపికల్లాగా డ్యాన్స్ చేశారు. అసలు చాలా బాగా అనిపించింది. మెయిన్లీ చాలామంది బ్రిటిష్ అండ్ రష్యన్ పీపుల్ వచ్చారు. అండ్ మన లెహెంగాస్ అండ్ శారీస్ వేసుకొని వచ్చారు. భలే అనిపించింది. ఇక్కడ ఇలా ఊడుస్తున్నారు కదా, అలా ఊడిస్తే కూడా పుణ్యం వస్తుందంట. రథం ముందు ఊడుస్తారు. అది కాకుండా ఇదిగో ఇక్కడ రథం చూడండి, ఇందాక బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ క్రాస్ అవ్వడానికి ఆ పైన ఉన్న దాన్ని కిందకి చేశారు. ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్రాపర్గా చేస్తున్నారు. సో అందుకని రథం ఆగింది. ఇది ఒక్కసారి ప్రాపర్ పొజిషన్కి వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు రథాన్ని. ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళే వాళ్ళైతే స్లో చేసుకొని మరీ చూసారనమాట. ఈ యాత్ర సిటీ సెంటర్లో స్టార్ట్ అయ్యి కాసింగ్టన్ పార్క్ దగ్గర ఎండ్ అవుతుంది. కాసింగ్టన్ పార్క్ బెల్గ్రేవ్ రోడ్లో ఉంది. జర్నీ నియర్లీ 2 మైల్స్, అరౌండ్ 3 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బట్ ఎవరికి ఎలాంటి టైర్డ్నెస్ లేకుండా ఎంత బాగా నడుస్తున్నారు చూడండి. ఇందాక మధ్యలో ఉన్నప్పుడు నేను 2000 మంది ఉండొచ్చు అని అన్నాను కదా, కానీ ఇప్పుడు మీరే చూడండి, ఒక అంచనా వేయండి. అక్కడ నుంచి స్టార్టింగ్ ఆఫ్ ద రోడ్ నుంచి ఇప్పుడు ఎండింగ్ వరకు అక్కడ ఎక్కడో మీకు పెద్ద రథం కనిపిస్తుంది. అండ్ చిన్న రథం అయితే ఆ మూల, ఆ స్టార్టింగ్లో ఉంది. సో ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయండి. అరౌండ్ 30,000 పీపుల్ వరకు అయితే వచ్చారు. అండ్ వీళ్ళందరినీ చాలా సేఫ్గా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాలంటీర్స్ అండ్ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు బాగా అసిస్ట్ చేశారు.
ఇంత చిన్న ఏజ్లో పిల్లలు ఈ రథాన్ని లాగడం కానీ, మన గురించి తెలుసుకోవడం కానీ, మన కల్చర్ని పాటించడం కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా బుడ్డోడు చూడండి ఎంత ప్రౌడ్గా ఉన్నాడు రథాన్ని లాగేటప్పుడు. మీరు చూస్తున్న ఈ రోడ్ ఉంది కదా, దీన్ని బెల్గ్రేవ్ రోడ్ అంటారు. ఇది మాకు ఒక మినీ ఇండియా లాగా, లెస్టర్నే ఒక మినీ ఇండియా అంటారు. బట్ ఈ రోడ్ ప్రాపర్ ఇండియన్ రోడ్. దీని గురించి నేను ఎప్పుడైనా ఒక ఫుల్ వీడియో చేసి పెడతాను డెఫినెట్గా నా యూట్యూబ్లో. రథం ఇంకా పార్క్కి రాలేదు. బట్ అన్నదానంకి చూడండి ఎంత క్రౌడ్ ఉందో, మరీ చాలా ఘోరమైన క్రౌడ్. దాంట్లో వెయిట్ చేస్తే మేము 45 minutes 1 hour తర్వాత మాకు ప్రసాదం దొరికేది. బట్ లక్కీలీ పిల్లలు ఉన్నారని వాళ్ళు పక్కన ఇంకొక లైన్ పెట్టారు. సో డిసేబుల్డ్ అండ్ పిల్లలకి ఆ లైన్ నుంచి వాళ్ళు యాక్సెస్ ఇస్తున్నారనమాట. ప్రసాదం తిన్నాక ఆ వెయిట్ అయితే నాకు 100% వర్త్ అనిపించింది. వడియాలు, ఆలు కర్రీ, బూందీ మిఠాయి అండ్ రైస్ చాలా బాగుండే టేస్ట్ మాత్రం. మా భోజనాలు అయిపోయేసరికి రథం మాత్రం వచ్చి కాసింగ్టన్ పార్క్లో ఆగింది. ఇప్పుడు అక్కడున్న దేవుళ్ళని దించి ఒక టెంట్లో కూర్చోబెడతారు అండ్ మనకి దర్శనం ప్రొవైడ్ చేస్తారనమాట. తెలియని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అక్కడున్న 3 విగ్రహాల్లో ఎల్లో కలర్ ఉన్న విగ్రహం సుభద్రాదేవిది, అంటే కృష్ణుడి చెల్లిది. వైట్ కలర్ ఉన్న ఆయన బలభద్రుడు, కృష్ణుడి అన్న, అండ్ బ్లాక్ కలర్ ఉన్నది మన కృష్ణుడు. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ రథంని మనుషులు లాగిన లోపల ఒక డ్రైవర్ ఉన్నాడు చూడండి. ఆయన స్టీరింగ్తోని ప్రాపర్గా డైరెక్షన్ తిప్పుతూ ఉంటాడు. దేవుణ్ణి మేళతాళాలతో కిందకి దింపుతారు. ఇది నా ఫేవరెట్ పార్ట్. I feel so happy and blessed to be a part of this Rath Yatra, and నా వల్ల మీరందరూ కూడా జగన్నాథుడి దర్శనం చేసుకున్నందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కలిసిపోయి చెట్టు కింద కూర్చున్నాం. ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై అండ్ జై జగన్నాథ్.